వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉందా? సాధ్యమేనా? దొంగే పోలీసుని చూసి దొంగ దొంగ అని అరిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని, వాళ్ళు చేసిన కల్తీని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. దొంగే పోలీసు నుంచి దొంగ దొంగ అరిచినట్టు కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళు పంది కొవ్వు కలవలేదు, ఆ కొవ్వు కలవలేదు అని చెప్పి ఎదురు దాడి చేస్తున్నారు ప్రభుత్వం మీద. వాళ్ళ దాడిని సిట్ విచారణ ఎట్లా చూస్తారు, ఎట్లా చేసిస్తారు సార్? ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు అందులో కల్తీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మొదట్లోనే దీని గురించి చెప్పారు. తర్వాత దాని మీద సిట్టు వేశారు, దర్యాప్తు జరిగింది. తర్వాత సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా నాకు వీళ్ళ మీద నమ్మకం లేదని వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేశారంటే సిబిఐ ప్లస్ సిట్టులోంచి కలిపి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సుబ్బారెడ్డి వెళ్ళాడు విచారణ చేయమని. ఆయనే వెళ్ళాడు. అంటే పడకుండా గుర్రం లేపు తన్నించుకుంటాం వాళ్ళకి అలవాటు కాబట్టి వాడు వెళ్తే వాళ్ళు దర్యాప్తు చేసి నిగ్గు తేల్చింది ఏంటంటే దాదాపు 3, 4, 7, 8 రాష్ట్రాల్లో దర్యాప్తు చేశారు దీనికి సంబంధించి. అంటే దీని భోలేబాబా డైరీ వాళ్ళకి కెమికల్స్ ఎవరు సప్లై చేశారు, వాడికి ఎవరు సప్లై చేశారు, అసలు పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏమన్నా డైరీ ఉందా, ఒక ఆవు కానీ ఏది కానీ ఉందా, వాటికి ఏం పెడుతున్నారు, ఆ డైరీ ఫామ్ ఎక్కడ ఉంది ఏంటి, చాలా దర్యాప్తు చేసి ఇదంతా కూడా కెమికల్ తోటి చేసి ఆ ఫ్లేవర్ కోసం ఏదో కలిపారు, దాన్ని సప్లై చేశారు అని చెప్పేసి 20 కోట్ల లడ్డూలు 60 లక్షల టన్నుల నెయ్యి లాంటి పదార్థాన్ని సప్లై చేశారు. పామ్ ఆయిల్ ఇంకా ఇతర కెమికల్స్ కలిపిన ఆయిల్ లాంటి దాన్ని. అంతేకాకుండా మనీ ట్రయల్స్, డబ్బులు ఎవరెవరి చేతులు మారినాయి, చోక్రీ అన్నవాడు ఎవరికి ఇచ్చాడు, అలాగే చిన్నప్పనికి ఎంత వేసాడు, ఇలా ఇవన్నీ కూడా చేసి టీడీటీ ఉద్యోగులు కొంతమందిని, వాళ్ళకి సంబంధించి డైరీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు. ఈ ఎప్పుడైతే మనీ ట్రయల్ వచ్చిందో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా వీళ్ళని పిలిచి విచారణ చేస్తుంది. ఏమంటే ఇది జరిగింది. ఒక ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్లో అసలు నెయ్యే కాదు అని చెప్పి ఛార్జ్షీట్లో వేశారు. వాళ్ళు ఏమంటారు, నెయ్యే లేదు కాబట్టి కల్తీ ఎక్కడ ఉంది అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు అమ్మ అడ్డగోలు వాదన. అసలు వాళ్ళు మెచ్చుకోవాలండి, అల్లరి సిగ్గు లేకుండా మీడియాలని పెద్ద పెద్ద మేధావుల్లో సీనియర్ జర్నలిస్టులు ఉండి కొంతమంది ఏంటండి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే ఎంత డబ్బులు తీసుకుంటే కూడా అంత అడ్డగోలు వాదన ఎలా చేస్తారండి, ఎలా చేయబుద్ధి అది ప్రజలు ఏమనుకుంటారండి. మిగతా విషయాలంటే పర్లేదండి, దేవుడి విషయంలో కూడా అడ్డగోలుగా వాదిస్తారు. ఈ దేవుడి విషయంలో కూడా వీళ్ళు అంత అపవిత్రం చేశారు. వీళ్ళు జంతు అవశేషాలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, క్షమాపణ చెప్ప, మీకేం తెలుసు ఇప్పుడు ఇందులో జంతు అవశేషాలు లేకుండానే ఆ కొవ్వు లాంటి పదార్థం ఆ ఆయిల్ తయారవుద్దా? అవ్వదు కదా, ఏదో ఒక అవశేషం ఉంది. అవశేషం ఉందా, సీక్రెట్ ఏమి లేదండి. అది దాన్ని బహిర్గతం చేయలేదంత ఛార్జ్షీట్లో ఉంది. ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించి, కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించి వాళ్ళందరూ హతాశులు అవుతారు, భంగపడతారు, భయాందోళనకు గురవుతారు, మనోభావాలు దెబ్బతింటాయని అది బయట చెప్పలేదు అంతే. అది ఉద్దేశపూర్వకంగానే ఆపారు. ఏంటండి వీళ్ళకి ఏం తెలుసు, పూర్తిగా ఎక్కువ మాట్లాడేస్తారు. సుబ్బారెడ్డి పేరు లేదు కదా, సుబ్బారెడ్డి పేరు మీకు అంత ఆత్రంగా ఉంటే రేపు మా పొత్తు కంగారు పడుతుంది. మీ ఆయన పేరు లేదు కదా అనుకున్నారేమో. వాళ్ళకి తెలుసు, అసలు వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి. ఎందుకంటే మనకున్న సమాచారం వాళ్ళకి ఉండదట్టి, వాళ్ళకి ఉంటుంది కదా ఏం జరగబోతుందో ఏటో. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, ఎందుకంటే లాభం లేదు వేసేయాలి అని అడుగుతానికి వెళ్ళాడు ఢిల్లీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీని నుంచి దృష్టి మరల్చడానికి ఒక ఎమ్మెల్యే గారిని బలి చేస్తానని చూస్తున్నారు, కోడూరు ఎమ్మెల్యే గారిని, రైల్వే కోడూరు. అయితే నేనేమనుకుంటానంటే జనం అంత ఎర్రోళ్ళేం కాదు, అది ఆసక్తికరంగా వింటే వింటారు. ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాల విషయంలో జనాలకు ఆసక్తి ఉంటుంది, హాట్ న్యూస్గా. అందులో ఒక ఎమ్మెల్యే కాబట్టి, అవతల మహిళ సంబంధించింది. దీని మీద మనం తెలుగుదేశం శ్రేణులు కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువ స్పందించకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఏదన్నా సంబంధాలు ఉంటే అది నైతికమా అనైతికమా అనేటువంటి పక్కన పెడితే ఏదో రోజు ఇలాంటి దాగమండి బయటకు వస్తాయి. ఇప్పుడు అసలు ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా రెమ్మతెగలు పుట్టని మగవాడు ఎవడుంటాడండి? 190 మందికి రెమ్మతెగలు ఉంటుంది, అందులో నో డౌట్. అసలు సందేహమే లేదు. కొంతమంది మరుగులు ఉంటాయి, కొంతమంది బయటకు వస్తాయి. కానీ అక్కడ జరిగిన వ్యవహారంలో అబద్ధం చెప్పిన నమ్మేదట్టు ఉండాలి జనరల్గా. డెఫినెట్గా ఏదో ఉంటుంది. ఎవరికి లేవు ఉంటాయి, ఇప్పుడు వీళ్ళకి తెలియట్లేదు, ఎవరికి లేవని వాదించాలి దాన్ని. అవును ఉంటాయి, అంతేగాని మాకు బాబు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మంచి మాట చెప్పాడు, దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి, వాస్తవం ఉండి ఇంత తప్పు ఉంటే కట్టినంగా శిక్షించాలి. అంతే తప్ప మీడియా తీర్పులు ఇస్తేనో
మీడియా నిర్దేశిస్తేనో దాని మీద శిక్షలు ఖరారు చేయకూడదు, చర్యలు తీసుకోకూడదు. నిజాలు పర్ఫెక్ట్ బాగా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఎవరినైనా అలర చేయడానికి ఇదిగో ఈడితో పోతున్నాడు అని చెప్పేసి రపసరప చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటే అతని భవిష్యత్తు ఏమైపోద్ది. తర్వాత- తీసుకోవడానికి సార్ అక్కడ ఇంకోటి జరిగింది ఏంటంటే కేసు పెట్టాల, కోర్టుకి వెళ్ళాల, ఊరిని 20 కోట్ల డిమాండ్, ఆ విషయమే లేదంటే ఇప్పుడు- సంవత్సరంలో 7 అబార్షన్లు అని చెప్పి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించట్లే. అంటే దాని మీద లోతుకి వెళ్ళను నేను. దయచేసి దాని మీద లోతుకి వెళ్ళొద్దు మనం. అవతల ఆడవాళ్ళు మంచిదో చెడ్డదో, అమ్మాయి మహిళ, యువతలో గౌరవప్రదమైన స్థానంలోనే ఎమ్మెల్యే, వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. వివరణ ఆయన ఇచ్చుకుంటున్నాడు, ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాడు, వాళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు. ఏమైనా సరే పార్టీ అధిష్టానాల్లో వాళ్ళ భవిష్యత్తును తెలుస్తాయి. మనం దాని మీద ఎవరు పడితే వాళ్ళు వచ్చి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో తొంగి చూడటానికి మనం ఎవరు. ఆ అమ్మాయి బహిర్గతపరిచింది. ఆ అమ్మాయి బహిర్గతపరిచి ఒక స్థానంలో ఉన్న వాళ్ళ మీద అవార్డు వేసిందంటే డెఫినెట్గా దాని వెనకాల స్వార్థం ఉంటుంది. ఏంటండి దాన్ని పార్టీలు కూడా తొందరపడకుండా చూసి ఆచితూచి చేయాలి. ఈ విషయంలో నేనైతే ఇది పెద్ద ప్రపంచం బద్దలైపోయిందని ఏం అనుకోవట్లేదు. ఇలాంటి కల్తీ నెయ్యి వ్యవహారం చాలా పెద్ద వ్యవహారాన్ని మరుగున పరచడానికి వాడిన అస్త్రం కింద కూడా భావించట్లేదు. ఎవరంత తింగరోళ్ళు సన్నాసులు ఎవడో లేడు. దేని దారి దాందే. ఇప్పుడు నేను అది మాట్లాడాను, ఇది మాట్లాడుతున్నాం కదా, అంతే. ఆ విషయం పార్టీలు తేల్చుకుంటాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఎవడికాడు గుండెల మీద చేసుకుని ఎంత నిప్పర్తులు అనేటువంటిది ఆలోచించుకోండి. దీని మీద విమర్శించి మీడియా కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవడికాడు గుండెల మీద చేసుకుని వాళ్ళంత నిప్పర్తులో వాళ్ళంత శ్రీరామచంద్రులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి, అంతే. అప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడినా. అలాగని చెప్పి నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకోండి, తప్పు. అమ్మాయిని మోసం చేసి, అమ్మాయి దగ్గర డబ్బులు దొబ్బేసి, ఇలాంటివి చేసి, ఆమెను చీట్ చేసి, పచ్చి మోసం చేసాడు అనుకుంటే అప్పుడు శిక్షించాలి. కానీ ఈ దేశంలో సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, ఇద్దరికి ఇష్టమైతే ఎవడో నోరు మూసుకుంటారు, మీకు ఎందుకురా అని అడుగుతుంది. నీకు ఎందుకురా వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి పెళ్ళి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నప్పుడే వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి అక్రమంగా అనైతికంగా సంబంధాలు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా గొడవలు వస్తాయి. ఎప్పటికప్పుడు బద్దలవుద్ది. ఒకటండి, దొంగతనం కానీ ఇది కానీ ఎప్పుడు బయట ఆగదు. ఎందుకంటే దొంగతనం చేస్తాడు, మొదటిసారి దొంగతనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎవరికి దొరకకుండా సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకుని అని చేస్తాడు. అది పట్టుబడలేదనుకోండి, వాడు కొంచెం ధీమా అవుతాడు. రెండోసారి కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాడు. అప్పుడు పట్టుబడలేదనుకోండి, మూడోసారి ఇంకొంచెం నిర్లక్ష్యం చేస్తాడు. అప్పుడు పట్టుబడలేదనుకో, 4సారి ఏం చేస్తాడంటే దొంగతనం చేసి వచ్చి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారని చూస్తాం వస్తాడు, అప్పుడు దొరుకుతాడు. ఇలాంటి సంబంధాలు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఒకళ్ళకొకళ్ళు అఫైర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. చాలామందికి సహజమైపోయి చాలా నార్మల్గా ఉంది వ్యవహారం. అప్పుడు అదేమవుద్ది, మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరికి తెలియదు, వీళ్ళింట్లోనూ వాళ్ళింట్లోనూ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తర్వాత ఎవడో పట్టించుకోవట్లేదు అనుకోండి, కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళు ఎక్కడైనా ఎదురుపడినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది, వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం ఉందో లేదో. ఇలాంటివన్నీ ఎవడ దాచాలన్నా దాగదండి, ఎప్పటికప్పుడు బద్దలు అవ్వాల్సిందే. దాని గురించి పెద్ద ప్రపంచం ఏదో మునిగిపోయినట్టు, ఏదో విచిత్రం జరిగిపోయినట్టు మాట్లాడుకుని చేయాల్సిన రాష్ట్రాన్ని మొత్తానికి ఇదేదో పెద్ద రాష్ట్రం సమస్యని భావించాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి కోట్లాది మందికి భక్తులకి సంబంధించిన సమస్య నెయ్య, తీవ్రమైన సమస్య. ఆ లడ్డూ ప్రసాదాన్ని వాళ్ళు కలుషితం చేసి, అంతేకాకుండా వాళ్ళు ఈ దేశంలో అనేక దేవాలయాలకు సప్లై చేసి ఉంటారు. అది వాళ్ళు ఎవరికైతే సప్లై ఉందో వాళ్ళందరికీ సప్లై చేసి ఉంటారు వీళ్ళు. అది దాని మీద దర్యాప్తు జరగాల. అలాగే మన రాష్ట్రంలో సింహాచల దేవస్థానం తప్ప మిగతా చోట్ల కూడా సప్లై చేశారంట వీళ్ళు. దీని మీద కూడా దర్యాప్తు జరగాల. కాబట్టి ఇది చాలా పెద్ద నేరం, ఘోరం, మహా పాపం చేశారు వీళ్ళు. దాన్ని మీరు వదిలేయచ్చు, నేను వదిలేయచ్చు, దాన్ని వాళ్ళు సమర్థించవచ్చు, ఈ ప్రభుత్వం శిక్షించడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ పాపం మాత్రం శాపంలాగా అంటాడుద్దండి, అందులో అనుమానమే లేదు. తాత్కాలికంగా పేర్లు బయటికి రాలేదని సునకానందం పొందినా, ఎవరు వదిలేసినా ఆ దేవదేవుడు క్షమించడంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.